పిల్లల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ రాబోతోంది. అయితే ఈ పండుగ సందర్భంగా నగరంలో అయితే షాప్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కలర్ఫుల్ రాఖీలు కొనేందుకు అక్క చెల్లెలు అయితే క్యూ కడుతున్నారు. ప్రజెంట్ మనం బేగం బజార్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు రాఖీ కొనేందుకు మాత్రం పెద్ద ఎత్తున మహిళలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు రష్కు తగ్గట్టుగానే ఇటు వ్యాపారులు కూడా డిఫరెంట్ రాఖీలను అయితే అందుబాటులో ఉంచారు. ప్రజెంట్ చూడొచ్చు వీకెండ్ కావడంతో షాప్స్ అన్నీ కూడా కస్టమర్లతోటి కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంటారు. దాంతోపాటు రెగ్యులర్ ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న రాఖీస్ నుంచి మొదలు పెడితే పెద్ద రాఖీస్, మనకి రాఖీస్ అన్నీ కూడా రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. వీటిలో కూడా కలర్ఫుల్ రాఖీస్ అయితే తయారు చేసి తీసుకొస్తున్నారు. దాంతోపాటు డిఫరెంట్ రాఖీస్ కూడా ఈసారి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల కోసం సపరేట్ కార్టూన్ కావచ్చు, మహిళల కోసం డిజైనర్ రాఖీలను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. కస్టమర్స్ కూడా అన్ని వెరైటీస్ ఏమున్నాయో తెలుసుకొని మరీ కొంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, రాఖీలు కొంటున్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు పండుగ ఎట్లా జరుపుకుంటారు ఏంటి అని. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది రాఖీ పండుగ వచ్చిందంటే చాలు బ్రదర్స్కి ఎవరున్నా పోయి రాఖీ కడతారు, ఎంత దూరమైనా. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం మేడం. కానీ ఇక్కడ మాత్రం బాగా వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ బాగా వెరైటీస్ ఉంటాయి. ఎవ్రీ లాస్ట్ 6-7 ఇయర్స్ నుండి మేము ఇక్కడికే వస్తాము, బేగం బజార్కి వస్తాం. మేము ఉండేది అక్కడ ఉప్పు కూడా అవుతుందా. సో అక్కడ నుండి కంపల్సరీ ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. అంటే బయట ఉంటాయి, బట్ ఇట్లాంటి వెరైటీస్ అక్కడ దొరకవు. మరి ఈసారి ఏం రాఖీ కొన్నారు? ఎట్లాంటి వెరైటీస్ కనిపించాయి ఈసారి? సీజెడ్ అంటే హ్యాండ్ మూమెంట్ చేసిన కొద్దీ అది మూమెంట్ అవుతూ ఉంటుంది. ఎంత పడిందండి రేట్? 450కి ఇచ్చారు. ఫస్ట్ టైం ఇట్లాంటి రాఖీ. ఎస్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి? మీ బ్రదర్ ఏం గిఫ్ట్ చేస్తుంటారు? శారీస్. ఎట్లా అనిపిస్తుంది మేడం ఎవ్రీ ఇయర్ ఇట్లా రాఖీ పండుగ సందర్భంగా? చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈసారి వెరైటీస్ ఎట్లా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం ఈ వెరైటీస్ లేకుండే ఇప్పుడు కొత్తగా వచ్చాయి. ఎస్, ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ రాఖీస్ అయితే చాలా వరకు మహిళలను అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెగ్యులర్గా దొరికే థ్రెడ్ రాఖీలతో పాటు ఇట్లాంటి డిజైనర్ కుందన్ రాఖీస్, అట్లాగే సీజెడ్ రాఖీస్, దాంట్లోనూ డిఫరెంట్గా మూమెంట్కి హ్యాండ్ మూమెంట్కి తగ్గట్టుగా సీజెడ్ రాఖీస్ కదులుతూ అట్రాక్టివ్గా ఉంటాయి. కాబట్టి అలాంటి రాఖీలను అయితే మహిళలు కొంటున్నారు. అయితే ఈ సంవత్సరం బిజినెస్ ఎట్లా ఉంది, రేట్స్ ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు షాప్ ఓనర్ ఉన్నారు. అన్న చెప్పండి, ఈసారి రాఖీ పండుగకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ షాప్లో? చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు भैया भाभी का उसमें ज़्यादा वेराइटीज है इससे। अभी किड्स में अभी वही है बच्चों का डोरेमोन, ज़्यादा तो अभी PUBG चल रहा है, BGMI वही उससे ज़्यादा और क्या है। और ये सीजर राखी से ना कैसा है सेल्स? सीजर राखी का अच्छा है, एकदम सेल अच्छा है उसका। अभी न्यू वेराइटीज आई है उसके अंदर 150 से लेके हमारे पास 300-350 तक उसका रेंज है. एकदम न्यू वेराइटीज आई है अभी. అంటే ఎవ్రీ ఇయర్ కూడా రాఖీ పండుగ వచ్చిందంటే నెల రోజుల నుంచే బిజినెస్ అవుతుంది కదా, ఈ సంవత్సరం బిజినెస్ ఎట్లా ఉంది? उतना अभी क्रेज़ नहीं है उतना। अभी भाई बहनों का अभी जो राखी का सीज़न है अभी उतना क्रेज़ नहीं है। अभी क्या है, बहुत सारे दुकान लगे सो है। अभी क्या है, कस्टमर जो दूर दूर से आने वाले हैं वो अभी पास में अपने पास जहाँ भी स्टॉल लगा छोटा मोटा स्टॉल, वहीं जाके अभी परचेसिंग कर ले रहे हैं. जो कस्टमर जो दूर से आने वाले जो बेगम बाज़ार को अभी पूरा स्टॉप हो गया. अब क्या कस्टमर को क्या ये राखी का एक बिज़नेस हो गया. अभी बिज़नेस के वजह से क्या है, अभी छोटे छोटे स्टॉल्स बहुत ज़्यादा लग गए. वो हिसाब से बेगम बाज़ार पे अभी थोड़ा रश राखी का देखने को ये साल थोड़ा कम है. अभी होलसेल में एक बॉक्स कितने में आएगा? होलसेल से मेरे पास देखिए 40 रुपये डजन से लेके 240 रुपये डजन, 360 रुपये तक मेरे पास अवेलेबल है अभी. ఎస్, చూడొచ్చు ఇక్కడ మనకు డిజైనర్ రాఖీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టోన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి రెడ్ అండ్ గ్రీన్ బ్లూ కలర్లో ఇటు థ్రెడ్ కావచ్చు, డిజైనర్ కుందన్ రాఖీస్కి బాగా డిమాండ్ ఉందని కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అయితే కొంత బిజినెస్ ఈసారి షాప్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంత బిజినెస్ డల్గా నడుస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని హోల్సేల్ షాపుల్లో అయితే పెద్ద ఎత్తున కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు చిన్న షాప్స్లో కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ డజన్ రాఖీస్ 50-60 అంటే డిజైన్ బట్టి 150 అట్లాగే 500 వరకు కూడా ఈ రాఖీ రేట్లు ఉన్నట్టు కూడా వ్యాపారాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా కిడ్స్ రాఖీ పండుగ అంటే చాలా డిఫరెంట్ రాఖీస్ కడుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రజెంట్ మనం చూడొచ్చు కార్టూన్ అండ్ ఈ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఉన్నాయి. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా డోరెమాన్ కావచ్చు, అట్లాగే చోటా భీమ్, అట్లాగే పబ్జీకి సంబంధించిన రకరకాల సూపర్ మ్యాన్, ఇట్లాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రాఖీ పండుగ వచ్చిందంటే చాలా పెద్దవాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారో పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా రాఖీలు కొంటుంటారు కదా. ఏమేమి కొంటున్నారండి ఈసారి? ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి ఈసారి రేట్స్? కానీ రేట్స్ అయితే రీజనబులే ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు
ఇంకా ఈసారి వెరైటీ అంటే నాకు చిన్నపిల్లలది ఎక్కువ వెరైటీ అనిపించింది. ఇంకా అవి స్టోన్స్ రాకి చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఈసారి. ఇంకా కంపారిటివ్లీ ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాం, ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడ ఎప్పుడు. కార్టూన్లో ఏమేమి నచ్చినాయండి మీకు? సూపర్ మ్యాన్, ఇది సూపర్ మ్యాన్ బాగుంది, బ్యాట్ మ్యాన్, చోటా భీమ్, పెప్పా బిగ్. పిల్లలకి ఏవైతే కార్టూన్ ఎక్కువ నచ్చుతుందో అదే ఉన్నాయి. నాకు 2 బ్రదర్స్ అండి, కజిన్స్ ఉన్నారు, ఇంకా ఒక 5 మెంబర్స్. వాళ్ళ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. ఎట్లా ఉంటుంది మేడం రాఖీ పండుగ రోజు సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంటికి వెళ్తామండి, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా బ్రదర్స్ అందరు అక్కడ వస్తారు, వాళ్ళకి కడతాం ఇంకా రాఖీ. గిఫ్ట్స్ ఇవ్వడం తీసుకోవడం 2. డిమాండ్ ఏం లేదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సెప్షన్ అంతే. వాళ్ళకి ఏం నచ్చితే వాళ్ళు తెస్తారు వాళ్ళది. మరి ఈసారి రేట్స్ పెరుగుతున్నాయి, ఎట్లా అనిపించింది లాస్ట్? నాకు అట్లా ఏం అనిపించలేదండి, రీజనబుల్లే అనిపించింది రేట్స్ అయితే. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ అందరు చిన్నగా స్టోన్స్ ఉండే రాఖీలను ప్రిఫర్ చేస్తుంటారు, కానీ పాతకాలం ట్రెండ్ని మళ్ళీ గుర్తు చేస్తూ షోరూమ్స్లో అయితే పెద్ద రాఖీస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రజెంట్ చూడొచ్చు, ఇవన్నీ కూడా డిజైనర్ అండ్ బిగ్ రాఖీస్ అనే చెప్తున్నారు. అయితే ఇవి రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, 90-70 రూపీస్, 100 రూపీస్ ఈచ్ డిజైన్ని బట్టి అని చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ఇవి దీంతో పాటు ఇటు స్వస్తిక్ స్టోన్ అండ్ కుందన్ వర్క్ పల్స్తో కలిపి చేసిన డిజైనర్ రాఖీలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ తోటి అయితే చేస్తున్నారు. ఇక్కడ హోల్సేల్ బేగం బజార్లో బాగుంటాయి, వెరైటీస్ ఎన్నో ఉంటాయి అనేసి ఇక్కడికి వచ్చాము. మరి ఈసారి కొత్తగా ఏం కనిపించినట్టు? రెగ్యులర్ రాఖీస్తో పాటు ఈసారి కొత్తగా ఏమైనా చూసారా? రెగ్యులర్గా కాకుండా కొత్తగా అంటే చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. సమోసా, కెచప్, ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్, పిల్లలకి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఈ రాఖీలు పిల్లలకు కనుక కడితే వాళ్ళు ఎంతో కొంచెం ఫీల్ వెరైటీగా ఉంది అన్నట్టుగా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము టోటల్ 5 మెంబర్స్ అన్నదమ్ములు. మా ఇంట్లో పిల్లలు వచ్చేసి 19 మెంబర్స్. అందరం ఒకటేసారి సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ 3 అవుతుంది మాకు రాఖీలు అన్నీ కట్టుకొని, అందరం ఆడపడుచులు అందరు వచ్చి కట్టుకొని అన్నదమ్ములకి అందరికీ కట్టుకొని మేము కట్టేసరికి 3 అవుతుంది. చాలా బాగా జరుపుకుంటాము. వస్తాయండి, అట్లా ఏముండదు, మనీ ఇస్తారు. 5000, 3000, 4000 అంతే. రేట్స్ ఇంకా అన్ని రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పెంచారండి చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ ఉండే, ఈసారి కొంచెం అనిపిస్తుంది. రాఖీల విషయానికి వస్తే ఒక్క రాఖీ కొనడానికి వచ్చిన వాళ్ళు వందల రకాల వెరైటీస్ చూసి ఏది కొనుక్కోవాలో అర్థం కాని సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే బేగం బజార్లో డిఫరెంట్ వెరైటీ రాఖీస్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం బైక్స్ కావచ్చు, రాకెట్స్, డిఫరెంట్ కార్టూన్ బొమ్మలతో పాటు చాలా వెరైటీ సెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మరి కొంతమంది వ్యాపారులతో కూడా మాట్లాడదాం. భయ్యా చెప్పండి, ఎవ్రీ ఇయర్ రాఖీ ఫెస్టివల్ వచ్చిందంటే నెల రోజులు మొత్తం కూడా బిజినెస్ నడుస్తాయి. ఈ సంవత్సరం ఎట్లా ఉంది? इधर बेगम बाज़ार में हमारा शॉप एकदम टॉप मॉडल में है मैडम. यहाँ पे आपको सब राखी मिल जाता, अवेलेबल रहता. ये शिवम हाउस रिवॉल के बेगम बाज़ार सर्कल पे है, यादव भवन होटल के सामने. आपको ईवीला राखी मिल जाता, भैया भाभी सेट मिल जाता, एवरी राखी मिल जाता. आपको थाली भी मिल जाता. ऐसे राखीज रहते हमारे पास में, पूरे नए डिज़ाइनर राखी रहते. एंड ये साल कैसा है सर बिजनेस? 1 मंथ रहते ना, ये साल रेट्स कैसा है, बिजनेस कैसा है? ये साल में भी थोड़ा कम है, ज़्यादा अभी गिराक चालू नहीं हुआ. डिस्ट्रिक्ट से सब जगह से पूरे कस्टमर्स आते हैं हमारे पास, पूरा होलसेल में आके लेकर जाते हैं हम. पूरा एवरी ईयर देते हैं सबको. पूरा 20 रुपीज़ से स्टार्टिंग रेंज है हमारे पास में. आपको 250 तक मिल जाता, 300 तक मिल जाता. पूरा न्यू वेराइटी रहता एकदम, पूरा फैंसी राखीज रहता. किधर से लेके आते हैं? आजकल हम देखते पूरा वेराइटीज है किड्स के लिए, किड्स राखीज किधर से लेके आते हैं आप? पूरा कलकत्ता से, गुजरात से, जयपुर से, जोधपुर से पूरा राखी हम लोग कलेक्ट करके पूरा इधर लाके जो वैरायटी का कस्टमर आता है वो इसको दिखाते हैं. ఎస్ చూడొచ్చు, ఓవరాల్గా అయితే హైదరాబాద్లో వెరైటీ రాఖీస్ అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు కావాల్సిన వెరైటీస్ ఎక్కువగా వీళ్ళు ఈసారి తీసుకొచ్చారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన రాఖీలను అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం రేట్లు కూడా ఇటు సేల్స్ తక్కువగా ఉండడంతో అందుబాటులో ఉంచామని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్ నుంచి వివిధ డిస్ట్రిక్ట్స్ కూడా సేల్ చేస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇది బేగం బజార్లో రాఖీ ఫెస్టివల్కి సంబంధించిన రాఖీ వెరైటీస్ అట్లాగే వాటి ప్రైజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో హరిత, V6 న్యూస్, బేగం బజార్ నుంచి.